విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీలు సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. ఎస్మా ప్రయోగించినా వెనకడుగు వేసేది లేదంటున్నారు అంగన్వాడీలు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సీఎం వెంటనే ముట్టడిస్తామని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. డిమాండ్లు తీర్చాలంటూ కూడా దాదాపు 20 రోజులకు పైగా వీళ్ళు వాళ్ళ యొక్క నిరవధిక దీక్షలను చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో భాగంగా కొన్ని లక్ష మందికి పైగా అంగన్వాడీలు ఈ సమ్మెలో పాల్గొని వాళ్ళ యొక్క నిరవధిక దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో మాట్లాడతారు. అమ్మ చెప్పండి, ఎట్లా చూడాలి అంటే ఎస్మా కూడా ప్రయోగించినప్పటికీ కూడా ఇంకా దీక్షనైతే కానీ సమ్మెనైతే కానీ విరమించిన పరిస్థితి అయితే ఎలా చూడాలి? 4.5 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాం, అధికారుల్ని అడుగుతూనే ఉన్నాం, మంత్రులను అడుగుతున్నాం, మా వేతనాలు పెంచండి, మా సమస్యల పరిష్కారం చేయండి అని. కానీ గవర్నమెంట్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించలేదు. దాంతో నవంబర్ 11వ తేదీన మేము రాష్ట్ర మంత్రులందరికీ, అలాగే సంబంధిత అధికారులకి, జిల్లా అధికారులకి, జిల్లా ప్రజాప్రతినిధులకి, అలాగే ఎవరికైతే మేము ఫీడింగ్ అది పెడుతున్నామో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇది రాజ్యాంగబద్ధంగానే ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే 5 దఫాలు ప్రభుత్వం చర్చలు జరిపింది. 3 దఫాలు అధికారులతోటి, 2 దఫాలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగినాయి. ఈ 5 దఫాలు కూడా మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నాలు చేశారు. చిన్న డిమాండ్స్ పరిష్కారం చేస్తారన్నారు. మెయిన్ డిమాండ్ వేతనాలు పెంచడం, గ్రాడ్యుటీ, వీటిని మాత్రం ఎస్మాని ప్రయోగిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఎస్మాని ఇది ఎలా చూడాలి? ఎస్మా ప్రయోగించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గత 28 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మె చేస్తున్నాం. అందులో భాగంగా 3 రోజుల నుంచి కూడా నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నాం. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనం ఎక్కువగా ఇస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 1000 రూపాయలు వేతనం పెంచి మీకు ఇది సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సరుకు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈరోజు రవాణా ఛార్జీలు పెరిగాయి, గ్యాస్ ధరలు పెరిగాయి, రకరకాల ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. మొన్న బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు మీకు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వేతనాలు పెంచుతామని. అట్లాంటప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు పెంచుతున్నారండి మీరు? ప్రజలపైన భారము, అంగన్వాడీ పైన భారం. ఈరోజు మీరు ఇచ్చే 11,500 రూపాయల వేతనము మా కుటుంబాలకు సరిపోవడం లేదు. కాబట్టి మాకు వేతనాలు పెంచండి అని చెప్పి ఎన్నిసార్లు సిడిపోలకు, పీడీలకి, ఆర్జేడీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్కి తిరిగి మా కాళ్ళు అరిగిపోయినాయండి. ఇన్నిసార్లు చేసినా కూడా మహాధర్నా చేసాం, చర్చలకు ఇన్వైట్ చేస్తారు 5 సార్లు అధికారులు, 3 సార్లు మంత్రులు గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి అందులో కూడా సఫలమైపోయాయి. మా యొక్క సమస్యలు ఏవి కూడా పట్టించుకోకుండా. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం మా సమస్యలని, మా డిమాండ్స్ పరిష్కరించాలి. ఖచ్చితంగా వీళ్ళైతే సమ్మెను అయితే ఆపమని అంటున్నారు. వాళ్ళ యొక్క డిమాండ్లకు సంబంధించి కూడా మరోసారి చర్చలకు పిలిచి మాట్లాడి తెలంగాణతో సమానంగా కూడా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని అయితే అంగన్వాడీ వర్కర్లు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ అంగన్వాడీ సమ్మె వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, NTV, విజయవాడ.